అటు వినాయక్ ఇటు పూరి జగన్నాథ్. చిరు 150వ సినిమాకి డైరెక్టర్ ఎవరన్నది ఇంకా తేలట్లేదు. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించినట్టుగా చిరు సినిమాకి పూరీనే డైరెక్టర్. కాకపోతే పూరికి చిరు ఏ క్షణంలో అయినా హ్యాండ్ ఇవ్వచ్చు అనేది టాలీవుడ్ టాక్. ఎందుకంటే వినాయక్ కూడా ఇప్పుడు చిరు కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నారట. ఆటో జానీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ సంగతి ఇంకా తేల్చకపోవటం, జ్యోతిలక్ష్మి ఫ్లాప్ చిరుని నిరుత్సాహపరిచాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి పూరిని తప్పించడానికి ఆయన రంగం సిద్ధం చేశారు. పూరిని తప్పించేలోగా వినాయక్ తో కథ ఓకే చేయాలన్నది చిరు ప్రయత్నం. 150వ సినిమా బాధ్యతల్ని భుజాన వేసుకోవడానికి సిద్ధంగా లేకపోయినా అన్నయ్య అడిగాడని వినాయక్ కూడా హడావిడిగా రంగంలోకి దిగాడు. ఆయన ఆస్థాన రచయితల్ని హుటాహుటిన తన ఆఫీస్ కి పిలిపించుకుని చిరు కోసం ఏదైనా కథ ఉందా అంటూ ఆరాలు తీస్తున్నారు. చిరంజీవి 150వ సినిమా కోసం ముందుగా అనుకున్నది వినాయక్ పేరే. అప్పట్లో సిద్ధం చేసిన కథల్ని ఇప్పుడు మళ్లీ బయటకు తీస్తున్నట్టు భోగట్టా. చిరుకి కూడా డబుల్ గేమ్ బాగుంది. ఎవరు మంచి కథతో వస్తే వాళ్లతో ప్రొసీడ్ అయిపోదామని చూస్తున్నాడు చిరు. మరి ఆ ఒక్కరు ఎవరన్నది చిరు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.